ఏపీ లిక్కర్ స్కామ్లో 3,500 కోట్లు దారి మళ్లాయని అభియోగాలున్నాయని, తప్పు చేసి కూడా వైసీపీ నేతలు దబాయిస్తున్నారని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రైతులకు ఇబ్బంది లేకుండా అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేస్తామన్నారు. నాగబాబుకి మంత్రి పదవి నిర్ణయం తన చేతిలోనే ఉందని, భవిష్యత్తులో దీనిపై నిర్ణయం తీసుకుంటారని అన్నారు పవన్. 3,500 కోట్లు లేదంటే మీరు స్కామ్లన్నీ చేసేయండి, దాన్ని పోలీసులు పట్టుకోకూడదు, ఎవరు పట్టుకోకూడదు, వాళ్ళు వదిలేయమంటారా? అదే వాళ్ళు అడిగేది. మరి అదేదో ఒకసారి నేను ప్రధానమంత్రి గారు వీళ్ళతో మాట్లాడి ఇలా అంటున్నారండి, మరి దీన్ని బట్టి అని ఒకసారి అడుగుతాను. మొత్తం సీజీఐ అందరితో కూడా మాట్లాడతాను. ఇలా జరుగుతూనే వదిలేయచ్చు కదా, మరి వాళ్ళు లేదంటే మమ్మల్ని ఇలా అంటున్నారు, ఇట్లా ఇలాంటి టాపిక్ ఇలాంటి డిబేట్ కూడా పెట్టాలి. తప్పులు చేసి వాళ్ళు కవర్ చేసుకుంటారంటే ఎట్లా? లేదు, ఇఫ్ యూ వాంట్ బీ ఇన్నోసెంట్, బీ ప్రూవ్ దట్ యూర్ ఇన్నోసెంట్. తలనరికేసి చంపే కానీ అది మేము మీరు చూడలేదని ప్రజలు మభ్య పెట్టేలా ఉన్నారు. అలా ఉంది తప్ప, అంటే తెగించిన వాళ్ళకి ఇంకేముంది. ఇది కొంత డెలిబరేషన్ చేసిన తర్వాత దీన్ని ముందుకెళ్తే బాగుంటుందని సూచించాను. సో ముఖ్యమంత్రి గారు ఓకే అన్నారు. కంప్లీట్గా అందరికి న్యాయం జరుగుద్ది. వాళ్ళకి భయపడి ఒకసారి ఏమైతే పర్సెప్షన్, ఇప్పుడు వీళ్ళకి ఏమీ లేని చోటకి వీళ్ళు ఇంత భయప్రాంతం చేస్తారు. ఇది ఇలాంటి చిన్న సాకిస్తే వాళ్ళు ఎలా అంటే భయాందోళన గురి చేస్తారు రైతాంగా అని చెప్పి, అది కూడా నాకు కన్సల్ట్ ఆయన చేతుల్లో ఉంది. ఆయన చేశారు. సో ఇది ఏంటంటే ఇప్పుడు నా చేతుల్లో ఉంది. నేను నిర్ణయం తీసుకోవడానికి నాకేమనిపించిందంటే ఇంకొంచెం సమయం తీసుకుందాం దీనికి సంబంధించి. ఎందుకంటే మళ్ళీ ఉన్న మా పోర్ట్ఫోలియోస్లోనే నేను చేయాలి. దీని దృష్ట్యా కొంచెం నేను దీన్ని వాయిదా వేసాను. ఇది పూర్తిగా నేను తీసుకున్నట్టు నాగబాబు గారు ఎట్లా ఉండాలి ఏంటి అనేది నాకు మెయిన్ గోల్. ఆయన ఎమ్మెల్సీగా ఉండాలండి, అదైతే కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసాం. అక్కడి నుంచి అవసరాన్ని బట్టి దాన్ని ముందుకు తీసుకుంటాం. ఉన్న నాయకుడు ఈ రోజున బెంగళూరులో ఉన్నాడు, మరి ఎందుకు ప్రజల్లోనే అంటే ఎవ్వరు కూడా 24 గంటలు అన్నీ వదిలేసి ఉంటారు. ఎందుకంటే పడుకోవాలి, కొన్ని 8 గంటలు కొంత అధ్యయనం చేయాలి. కాకపోతే ఏంటంటే మనం ఎక్కడ ఉన్నామని కాదు, కానీ ఎంత బాగా చేసామనేది. నేను పెట్టుకుంది కూడా రూల్ ఏంటంటే, ఒకటి నేను దగ్గరగా ఉండటం, 2 నాదైన టైం ఉంటుంది కదా, రోజుకి ఒక 2 గంటలు నాదైన టైం కావాలి. నేను ఈ సినిమా అలాగే చేశాను. కొడుకు వాళ్ళు ఆఫీసులో వెళ్ళిపోయిన తర్వాత నేను ఒకసారి 9 to 1 దాకా చేశాను.